కక్షలు ఉండకూడదు అంటాడు. వ్యక్తిగత కక్షలు ఏంటి? జగన్మోహన్ రెడ్డితో 16 నెలలు జైల్లో ఉన్నది ఎప్పుడు? ఏ ప్రభుత్వంలో? ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఆ రోజు ఎందుకు వెళ్ళావు జైలుకి? అసలు ఈ సూట్ కేసు కంపెనీలకి దారి చూపిందే నువ్వే. నువ్వేదో నిజాయితీ పరుల్లాగా, నువ్వేదో సత్యశీలులాగా మాట వస్తే మళ్ళీ డిజిటల్ మీడియా పెడతాను, పేపర్ పెట్టు. ఎవరు వద్దంటారు? ఎవరైనా వద్దన్నారా? అయితే నేను కూడా ఒక విషయం చెప్తున్నా. విజయసాయి రెడ్డి డిజిటల్ మీడియా పెట్టిన రోజే నాది కూడా డిజిటల్ మీడియా ప్రారంభం చేస్తా. ఎందుకంటే నువ్వు డిజిటల్ మీడియా పెట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గురించి లేనిపోని కానీ అందులో మాట్లాడావనుకో, లేదా మాట్లాడిచ్చేవే అనుకో, దానికి కౌంటర్గా ఉంటే మా డిజిటల్ మీడియాలో కూడా వస్తుంది. ఎవరిని భయపెట్టిస్తావు? రాజకీయాలకు స్వస్తాన్నావు, రాజకీయాల నుంచి వెళ్ళిపోయి నీ వ్యవసాయం చేసుకుంటున్నాను అన్నావు, మళ్ళీ వస్తున్నావు, మళ్ళీ రాజకీయాలు. అసలు రాజకీయాలు నిన్ను ఏ పార్టీలో చేర్చుకుంటుంది? మళ్ళీ అదేంటంటే సొంత పార్టీ పెడతానంటాడు. సొంత పార్టీ పెట్టి ఈ రాష్ట్రంలో విజయసాయి రెడ్డి పంచాయతీ బోర్డు మెంబర్గా కానీ గెలిస్తే నేను రాజకీయాల్లోంచి తప్పుకుంటా. ప్రతి వాళ్ళకి తోటి అలవాటైపోయింది. రాజకీయ పార్టీ పెడతాం, సొంత రాజకీయ పార్టీ పెడతాం. పెట్టుకోండి, ఎవరు వద్దన్నారు? ఎవరిని బెదిరిస్తారు మీరు? అభివృద్ధి చేసే నాయకుడిని బెదిరిస్తారా? విజన్ ఉన్న నాయకుడిని నానా మాటలంటారా? 70 ఏళ్ల వయసులో ఈ రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి నెంబర్ 1 లీడర్ సిబిఎన్ గారిని మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, మరో పక్క విజయసాయి రెడ్డి, ఇంకో పక్క సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకో పక్క మాజీ మంత్రులు జోగి రమేష్, పేరున్నాని, విడుదల రజని. ఏంటి మీరందరూ? అంటే మీకు పనులు లేవు, మీకు పాటలు లేవు, మీకు ఉద్యోగాలు లేవు. ఏదో 10 నిమిషాలు మీడియా ముందుకు వచ్చి బిందుడి పాలనలో ఒక విషపు చుక్క కలిపినట్టు మీరు ఇంత అభివృద్ధి చేస్తుంటే దాని మీద మీరు మాట్లాడడం. ఇవాళ ప్రపంచం మొత్తం మెచ్చుకుంటుంది. గూగుల్లో ప్రపంచం మొత్తం ఉంటుంది. అలాంటి గూగుల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన ఘన చరిత్ర సిబిఎన్ గారిది, లోకేష్ బాబు గారిది. దాన్ని